రేయ్ నేను ఒక డెసిషన్ తీసుకున్నా. నేను లైట్ తీసుకున్నాను. రేయ్ నిన్నే నీతో మాట్లాడాలి, రా కూర్చో. ఏంటి? నీకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతోంది, ఎందుకురా పిల్లల్ని కానట్లేదు? నీకు పెళ్ళై 30 ఏళ్ళు అవుతుంది, అంత కావాలంటే నువ్వుగాను. ఇదిగో ఇదే వద్దందే. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? పిల్లలంటే పారిపోతావు. నేను ఇద్దరిని కనలేదా పెంచలేదా? మీ అక్క గ్రాండ్గా పెళ్లి చేశాను, గ్రాండ్గా పైసా కూడా కాంప్రమైజ్ కాకుండా ఇద్దరిని చదివించాను. ఏం తక్కువ చేశానురా మీకు? ఏంటా చూపేంటి? నా చదువుకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? నువ్వు ఆలోచించి అంత పెద్ద నెంబర్ ఏం కాదులే, అటు ఇటుగా రౌండ్ ఫిగర్ 25,000 పెట్టుంటావు. అయితే మాత్రం పెట్టలేదా? దా బండికు. పదా పోనీ. ఇంత పెద్ద హోటల్ తీసుకొచ్చి పార్టీ ఇస్తే వదిలేస్తాను అనుకుంటున్నావా? నాకు జవాబు చెప్పి తీరాల్సిందే. ఆగు, ఇది హోటల్ కాదు, హాస్పిటల్. హాస్పిటల్? పద. ఏరా ఇది నిజంగా హాస్పిటలేనా? ఏమండి? ఎస్ సార్ చెప్పండి. మా ఆవిడ ప్రెగ్నెంట్. ఓకే. ఇక్కడ ప్రెగ్నెంటా? చెప్పలేదారా? దానికోసమే ఇన్నాళ్ళు ఎదురు చూస్తుంది. నువ్వు సైలెంట్గా ఉండి ఇక్కడ ఏం జరిగిందో చూడు. డెలివరీ ప్యాకేజ్ ఎంత ఉన్నాయో ఒకసారి చెప్తారా? ఒక్క నిమిషం. ప్యాకేజా ఎంత ఉంటుంది? ఇస్తున్నారా? ఆగు. యా సార్. పేషెంట్ రూమ్కే 1,80,000 అంట, మొత్తం కలిపి 6.5 లక్షలు. 6.5 లక్షలా? మరి బండి నువ్వు వెళ్తుండు, నేను వస్తా. అలాగే. ఇదిగో అమ్మాయి, పిల్లలకి చదువు ఇది ఏం వద్దు, కాన్పు చేస్తే చాలు. అవన్నీ మాకేం సంబంధం సార్, డెలివరీ సంగతి ఒక్కటే చెప్తున్నా. ఓహో, చూసించా లేదా బండెక్కు? వామ్మో, ఇది చాలా కాస్ట్లీ హాస్పిటల్ రా. మామూలు హాస్పిటల్కి వెళదాం పద. బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకూడదు నాన్న. సిటీలో బెస్ట్ హాస్పిటల్ ఇదే. నేను ఒకవేళ తండ్రిని అయితే నా పిల్లని ఇక్కడే చూపిస్తా. కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నువ్వు చెప్పిన హాస్పిటల్కి కూడా వెళ్దా బండి. పద. ఇదే నువ్వు చెప్పిన మామూలు హాస్పిటల్. అడుగు. నువ్వే అడుగు. అడుగు. ఎంత? డెలివరీ ఖర్చు ఎంత అని? 3 లక్షలు సార్. 3 లక్షలా? అమ్మా, మీరైనా చదువుతో పాటు. చదువుతో మాకేం సంబంధం అండి? మేము చెప్పేది డెలివరీ ఖర్చులే, పోస్ట్ డెలివరీ ఖర్చులు వేరు. నానా, పోస్ట్ డెలివరీ ఖర్చులు వేరే అంట. వినపడిందా? మరి వద్దామా? బండెక్కు. ఇదేంటి స్కూలా? ప్రీ స్కూల్. ఫ్రీ స్కూలా? ఫ్రీ స్కూల్ కాదు, ప్రీ స్కూల్. అంటే 3 లక్షలు. అమ్మా, ఇక్కడ ఏం నేర్పిస్తారు? ఏం నేర్పించరు, ఆడిస్తారు, పడుకోబెడతారు. దానికి నాయనమ్మ ఉందిగా. దా బండెక్కు. సిటీలో ఇదే బెస్ట్ స్కూల్. ఆగండి, లోపలికి ఎంట్రీ లేదు సార్. మరి వెల్కమ్ అని అంత పెద్ద బోర్డు పెట్టారు. సర్లే, ఫీజు ఎంత? అప్లికేషన్ 5,000. లక్కీ డ్రాలో సీట్ రాకపోతే ఒక్క పైసా వెనక్కి రాదు. ఒకవేళ సెలెక్ట్ అయినా డొనేషన్ కి 3 లక్షలు. సీటు వచ్చినా రాకపోయినా మాకు సంబంధం లేదు. ట్యూషన్ ఫీ 2.5 లక్షలు. ఏసీ బస్సు కావాలంటే 60,000. యూనిఫామ్ బుక్స్ కలిపి 25,000. ఎల్కేజీకి 3 లక్షలు. యూకేజీ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి సంవత్సరం 10% ఇంక్రీజ్. కట్టగలితే క్యాష్, లేకపోతే కిడ్నీలు. అర్థమవుతుందా? ఇంచుమించు 70 లక్షలు చెప్పాడు. దా బండెక్కు. సెక్యూరిటీ గారు, ఒక చిన్న విషయం. మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? ఈ స్కూలే. మరంత ఫీజు? జాయిన్ చేశాకే సెక్యూరిటీని అయ్యాను. అంతకు ముందు నాకే 2 సెక్యూరిటీ ఉండేవాళ్ళు. టార్చర్లో టాప్ ఇంటర్మీడియట్ కాలేజ్. బాబు, నాకు ఈ కాలేజ్ వద్దురా నాయను. మేము మనుషులు అనుకున్నారు, చక్కలు అనుకున్నారా? ఇలా ఉన్నారు. పౌల్ట్రీలో కోళ్ళు, జూలో జంతువులు, జైల్లో ఖైదీలు అంతే నాన్న. వాళ్ళనే ఇంటర్మీడియట్ విద్యార్థులు అంటారు. పోలీసులు క్రిమినల్స్ని టార్చర్ చేస్తే 3rd డిగ్రీ అంటారు. లెక్చరర్స్ పిల్లలను టార్చర్ చేస్తే ఇంటర్మీడియట్ అంటారు. ఎంత? 5 లక్షలు. అందులోనే ఎంసెట్, ఐఐటి, 3rd డిగ్రీ. నువ్వు పిల్లల్ని ఎందుకు వస్తున్నావో నాకు అర్థమైంది. ఇంటికి వెళ్దాం పద. అప్పుడేనా?
ఇంకా చాలా ఉంది. దబండెక్కు. ఇదిగో ఇది ఇంజనీరింగ్ కాలేజ్, అది మెడికల్ కాలేజ్. రేపు నాకు పుట్టబోయేడు ఇంజనీర్ అవుతాను అన్నాడు అనుకో నాన్న, నేను ఒక అంచనా చెప్పగలను. కోటి. కోటా? అగు. రేపు పుట్టబోయేడు పొరపాటున డాక్టర్ అవుతాను అన్నాడు అనుకో నాన్న, నేను లెక్క కూడా చెప్పలేను. అందుకే చెప్తా ఉంటా, ఈ ఖర్చులన్నీ మన వల్ల అవ్వదని. అదృష్టవంతుడు. అమ్మాయి ఆ రోజుల్లోనే పిల్లల్ని కన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతేనా అయ్య బాబు. 2 ఏళ్ల నుంచి నస వినపడుతుందా? నాకేం వినపట్టలేదు, నేను తిరగను. నానా నానా ఆగు. ఎక్కడున్నావా? ట్రిప్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నాడు. నానా ఓ నానోయ్. అమ్మోయ్, మరి వెళ్దామా? ఆగు, ఇంకో ప్లేస్ ఉంది. ఇంకోటా? ఏది? ఆ గేటెడ్ కమ్యూనిటీ దగ్గర ఆపి తిడతావు అదేనా? కాదు. మరి దబండిక్కు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? ఎవరు పోయారు? ఆ ఫీజులన్నీ కట్టేలోపు నేనే పోతాను. ఆ? సార్ ఒకసారి ఇటు రండి. సార్ ఒక మంచి ప్లేస్ చూసి పెట్టండి సార్, నాకే. మంచి ప్లేస్ అంటే ఆ చెట్టు కింద వ్యూ బాగుంటుంది సార్. సమాధికి ఊనా? అంత్యక్రియలన్నీ కలిపి ఎంత ఖర్చు అయింది సార్? అన్ని కలిపి 70,000 అవుతాయి సార్. 70,000 అంటే ఈ ఎల్కేజీ కన్నా తక్కువే. అవును సార్. నా అకౌంట్ బ్యాలెన్స్ కదా సరిపోద్దులే, దా వెళ్దాం. ఆ, సార్ యారా వాడిని ఒప్పించావా? వాడే నా కళ్ళు తెరిపించాడు. నీ కొడుకుని తండ్రిని చెయ్యరా అని నా కొడుకుని అడిగితే నీ కొడుకు తండ్రి అయ్యాడు, ఇక చాలే అన్నాడంట. ఎవరో? నీ కొడుకు. మనం కాదులే. ఒరే చెప్పరా. పోవే. ఏం మొక్కున్నావే? ఇంకేం మొక్కుంటానురా, నీకు పిల్లలు పుట్టాలని మొక్కుంటాను. నువ్వు ఇటు రావే. ఏంటో ఇట్రా దా. ఇదేంటో తెలుసా? ఇవి మీ రోజుల్లో లేవే. ఇది తెలియక సిగ్గు లేకుండా ఎంతమందిని పడితే అంతమందిని కనబడేశారు. చెప్పాను కదరా, ఆ రోజుల్లో మాకు పెద్దగా పనుండేది కాదని. ఛీ, అలా సిగ్గు లేకుండా మాట్లాడకే. పిల్లలతో మాట్లాడే పద్ధతిదేనా? అయినా నా ఫ్యామిలీ ప్లానింగ్లో నేను ఉన్నాను. ఇది ఉన్నంత కాలం పిల్లలు పుట్టే సమస్య లేదు. అది చూస్తా. ఏం చూస్తావు నువ్వు? ఏంటిది? పెన్ డ్రైవా? ఏం సినిమా ఎక్కించాలి? అది పెన్ డ్రైవ్ కాదు, మరి అది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేది. అయితే నేను నెల తప్పాను. ఈసారి తప్పకు. ఇంకొకసారి ప్రసాదం గీసాదం అన్నావు అనుకో, మొహం పగిలిపోతే ఏమనుకుంటున్నావు? ఒరే రమణ, అమ్మాయి నెల తప్పిందంట్రా. ఒరే ప్రసాదు, ఇది మాత్రం ప్రసాద్గా టాలెంటేనా? ప్రసాదానికి ఏ సంబంధమూ లేదు. చూడండి, ఇంకెవ్వరు ఎప్పుడు దీన్ని పిల్లల గురించి మాత్రం అడగదు. అమ్మా, ఆ ప్రసాదం ఏదో నాకే పెట్టు. ఏం వద్దు. మరి నేను వాడాను కదా. రేయ్, వీడు ఇంకా అదే షాకులో ఉన్నట్టున్నాడు. రా రా కూర్చోమ్మా. అమ్మాయి, అమ్మా నాన్న వచ్చారమ్మా. గుర్తుంది కదా, పిల్లలంటే ఖర్చు 1,00,00,000 పైనే. మనం మాట్లాడుకున్నాం కూడా. తెలుసు, కానీ నాకెందుకు టెన్షన్? మా ఆయన చూసుకుంటాడు. కేసు వచ్చింది. కేసు వచ్చిందా? ఆ కేసు కాదు,
ఈ కేసు వచ్చింది. ఇది కేసు ఏంటి? పని చేయట్లేదు. అది పని చేయట్లేదా? అది పని చేస్తుంది, ఇది పని చేయట్లేదు. ఇది పని చేయకపోవడం ఏంటి? అదే కేసు. ₹1 కోటి కేసు వేయాలి. ఆ?